దేశంలోని సెక్యులర్ ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. వెస్ట్ బెంగాల్లో జరిగిన తప్పులు తెలంగాణలో జరగొద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి వినతిపత్రం ఇచ్చామన్నారు. బండి సాయి భగీరథ కేసును రాష్ట్ర ప్రభుత్వం పక్షపాతం లేకుండా విచారణ చేస్తోందన్నారు. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. దేశంలోని సెక్యులర్ ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. బీజేపీ ఎంపీలంతా దొంగ ఓట్లతోనే గెలిచారన్నారు. కిషన్ రెడ్డి సైతం ఫేక్ ఓట్లతోనే విజయం సాధించారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణలోనూ ఓట్ల తొలగింపు కోసం ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. వెస్ట్ బెంగాల్లో జరిగిన తప్పు తెలంగాణలో జరగొద్దనే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి వినతిపత్రం ఇచ్చామన్నారు. హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. రాష్ట్రంలో జరిగే ఎస్ఐఆర్ ప్రాసెస్ పై వినతి పత్రం అందించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సజావుగా నిర్వహించాలని కోరారు. ఇప్పటి వరకు దాదాపు 58.2 కోట్ల ఓట్ల సరళిని ఎస్ఐఆర్ జరిగితే దాంట్లో దాదాపు 10% ఓట్ల తొలగింపు జరిగింది. దాని కారణంగానే వెస్ట్ బెంగాల్లో రాజకీయ సమీకరణలు మారి అధికారులకి రావాల్సిన పార్టీలు రాకుండా పోయినాయి. ఇది తెలంగాణలో జరగకూడదని ఇవాళ కమిషన్ని వారికి మెమోరాండం ఇచ్చి వారి ద్వారా కేంద్రానికి పంపే విధంగా మేము కొన్ని విన్నపాలు చేశాం. బండి సాయి భగీరథ కేసును రాష్ట్ర ప్రభుత్వం పక్షపాతం లేకుండా విచారణ చేస్తోందన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఈ కేసులో ఎలాంటి కక్షపూరిత చర్యలకు తావుండదన్నారు. కేసు న్యాయస్థానం పరిధిలో ఉందని, అందుకే ఎవరూ రాజకీయాలు చేయొద్దన్నారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు దానం. ఇప్పుడు ప్రభుత్వ పరంగా చేసేది ఏముండదు. ఇష్యూ కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో ఉన్న దాన్ని ఎవరు ఏ నాయకుడు మాట్లాడినా అది సబ్జుడిస్ అవుతుంది. కాబట్టి మరి ఏదున్నా కూడా ప్రభుత్వ పరంగా తీసుకునే చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. మరి దీన్ని అన్ని రాజకీయ కోణంలో చూడకుండా మానవతా దృక్పథంతో అందరు చూస్తున్నారు. కాబట్టి దీంట్లో వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించాలని కానీ లేకుంటే ప్రభుత్వ వ్యక్తిగత కక్షలకు పోదు అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నూతనంగా నిర్మించిన ఆర్డీఓ నివాస గృహం క్యాంపు కార్యాలయాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావుతో కలిసి ప్రారంభించారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. తర్వాత అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కలిసి కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించేందుకు నూతన ఆర్డీఓ నివాసం, క్యాంపు కార్యాలయం ఉపయోగపడుతుందన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. పెట్రోల్, డీజిల్పై ₹3 చొప్పున, సీఎన్జీ కిలో ₹2 చొప్పున పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన రేట్లతో సామాన్యులపై పెనుభారం పడుతుందన్నారు.